డ్రైవ్ ఒకవైపు కమ్ముకొస్తున్న కేసులు మరోవైపు జారిపోతున్న ఎంపీలు కీలక సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందుల రాబోతూ ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి విదేశాలకు కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఎంపీలు ఎమ్మెల్సీలు నేతలు పార్టీకి గుడ్ బై చెబుతోన్న తరుణంలో జగన్ సతీ సమేతంగా లండన్ బయలుదేరి వెళుతూ ఉన్నారు. విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ ప్రత్యేక కోర్టు జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో 16 నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత బెయిల్పై ఉన్నారు. బెయిల్ మీద ఇంతకాలం అంటే దాదాపు 10 ఏళ్ల పాటు ఉన్న రాజకీయ నాయకుడిగా జగన్ పేరే ముందుగా అందరికీ వినిపిస్తుంది. సో విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన గతంలో కూడా విదేశాలకు వెళ్లే క్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు కూడా మరోసారి అనుమతి తీసుకున్నారు. అక్రమాస్తుల కేసులు ఒకవైపు, ముఖ్యమంత్రిగా పాలనా సమయంలో తీసుకున్న అనుచిత నిర్ణయాలపై విచారణలు ఇంకోవైపు. అలాగే మోపిదేవి వెంకటరమణారావు, బేదా మస్తాన్రావు, ఎమ్మెల్సీలు పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి రాజీనామాలు చేయడం, మిగతా వారు కూడా పక్క చూపులు చూస్తూ ఉన్నారన్న ప్రచారంతో భవిష్యత్పై వైసీపీ శ్రేణులు కలవరపడే పరిస్థితి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేస్తానని పవన్ కళ్యాణ్ ఒక శపథం చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి కిలారు వెంకటరోసయ్య, మద్దాల గిరి, పెండెం దొరబాబు, ఆళ్ల నాని లాంటి ముఖ్యమైన నేతలు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏ పదవుల్లోనూ లేరు, వాళ్ళు మాజీలు. కానీ ఇప్పుడు పదవిలో ఉన్నవాళ్ళు ఆ పదవికి పార్టీకి కూడా రిజైన్ చేసేస్తున్న పరిస్థితి. సో రాజ్యసభ నుంచి ఇది స్టార్ట్ అయింది. మోపిదేవి వెంకటరమణ అలాగే బేదా మస్తాన్రావు రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి కూడా రిజైన్ చేసేసిన పరిస్థితి. మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. బేదా మస్తాన్రావు బీజేపీ వైపు చూస్తున్నట్టుగా ప్రచారం. ఇప్పటికీ 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండేవారు. అదే ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే కీలకమైన బిల్లులు ఆమోదం పొందాలంటే రాజ్యసభలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కీలకం అవుతారనే ఒక నమ్మకం. కానీ ఆ నమ్మకం కూడా సడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్ వ్యవహార శైలి చాలామంది నేతలకు అంతుపట్టడం లేదు. తాడేపల్లిలో కేంద్ర కార్యాలయాన్ని తన ప్యాలెస్కు మార్చడం, తరచూ బెంగళూరు ప్యాలెస్కు వెళ్లడం, ప్రజా తీర్పును గౌరవించకుండా మాట్లాడడం, ఈవీఎంల మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం, అలాగే మీడియా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా వెళ్ళిపోవడం విమర్శలకు తావుతీస్తోన్న పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు గెలుచుకుంది. అయినా కూడా ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉన్నారు అంటూ కూటమి నేతలు జగన్ను ఎద్దేవా చేశారు. ఏకంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడికే ఆయన ఒక లేఖ రాశారు. అలాగే ప్రతిపక్ష హోదా రాదని తెలిసి హైకోర్టును ఆశ్రయించారు. సీఎంగా ఉన్నప్పటి భద్రతను ఇవ్వాలంటూ పిటిషన్ వేయడం, ఇలాంటి వాటి వెనుక జగన్ వ్యూహం ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా అంతుపట్టడం లేదు. జగన్ తీరు చూసి రాజకీయ ప్రత్యర్థులు కాస్త నవ్వుకునే పరిస్థితి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో చాలామంది ముఖ్య నేతలు తాడేపల్లి ప్యాలెస్ వైపే రావడం లేదు. జగన్ కోటరీలో అతి ముఖ్యులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా చాలా రెడ్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కాస్త అంటి ముట్టనట్టుగా ఉంటున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. లోక్సభలో తమకు 4 ఎంపీలే ఉన్నారు, రాజ్యసభలో 11 మంది ఉన్నారని, మోదీ ప్రభుత్వం ముఖ్యమైన బిల్లుల కోసం తనపై ఆధారపడక తప్పదని జగన్ ఇన్నాళ్లు ధీమాతో ఉన్నారు. ఇప్పుడు వీరిలో మోపిదేవి అలాగే బేదా మస్తాన్రావు రాజీనామా చేసి టీడీపీలో చేరబోతూ ఉన్నట్టుగా ప్రకటించిన పరిస్థితి. వారి బాటలోనే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడ రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య, గొల్లా బాబురావు నడవబోతూ ఉన్నారని, వారు కూటమి పార్టీల వైపు చూస్తూ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఉదయం చెప్పిన మాట ఈవినింగ్కి ఉండదు. రాజకీయాల్లో అన్ని అవకాశాలు అవసరాలు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. రాజకీయ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు రాజకీయాల్లో ఉండరు. ఇప్పటి వరకు అయితే పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ఆర్ కృష్ణయ్య జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారనే ఒక ప్రచారం నడిచింది సోషల్ మీడియాలో కూడా. కానీ వాళ్ళిద్దరూ కూడా ప్రస్తుతానికి ఖండించారు. ఇది ఎంతకాలం ఉంటుంది, జగన్ మీద ఎంతకాలం వీళ్ళు విశ్వాసం చూపుతారు అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ నాయకుల్లో ఒక నమ్మకాన్ని అయితే కల్పించాలి. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత
జగన్మోహన్ రెడ్డి నాయకుల్లో క్యాడర్లో నమ్మకం కలిగించారా అంటే ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. ఇక రాజ్యసభలో ఆ పార్టీకి వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి మాత్రమే మిగులుతారు అన్నది రాజకీయ వర్గాలు చెబుతోన్నమాట. ఇక పరిమళ్ నత్వాని, అంబానీ చెప్పారు కదా అని చెప్పి ఎక్కడో నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ రాజ్యసభ ఇచ్చారు పరిమళ్ నత్వానికి. ఆయన పరిమళ్ నత్వాని ఒక్కసారి కూడా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల గురించి మాట్లాడింది లేదు. ఆయన ఇప్పుడు బీజేపీకి వెళతారు అన్నది వినిపిస్తోన్నమాట. కారణం ఆయన వ్యాపారవేత్త కాబట్టి. సో ఇదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర నామమాత్రం కానుంది. రాజ్యసభలో కీలకమైన బిల్లుల ఆమోదానికి ఆ పార్టీపై ఆధారపడాల్సిన అవసరం ఎన్డీఏకి అస్సలు ఉండదు. మరోవైపు జగన్ పాలనలో జరిగిన అవినీతిపై చంద్రబాబు సర్కార్ కొరడా జులిపిస్తోన్న పరిస్థితి. మద్యం, గనులు, ఇసుక వ్యవహారాల్లో జగన్ అడ్డగోలు దోపిడీ, అక్రమాలకు సహకరించిన ఉన్నతాధికారులు అలాగే ఐపీఎస్లను కూడా కేసుల భయం వెంటాడుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ముంబై నటి వ్యవహారంపై సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇలా కేసులు తరుముకొస్తూ ఉండడం పార్టీని నైరాశ్యం ఆవరించిన తరుణంలో లండన్ ప్రయాణం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోన్న పరిస్థితి. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జగన్ వ్యవహార శైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది. ఇక్కడ స్థితప్రజ్ఞత అనేది ముఖ్యం. ఆ స్థితప్రజ్ఞత అనేది పవన్ కళ్యాణ్లో కనిపించవచ్చు. బహుశా ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ని జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుంది అన్నది రాజకీయ మేధావులు చెబుతోన్న మాట. మనం చూసాం 2014లో పార్టీ పెట్టి ఆ తర్వాత 2019లో 137 స్థానాల్లో పోటీ చేసి తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయినా కూడా గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే పార్టీని వదిలేసి వెళ్ళిపోయినా కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అధైర్యపడలేదు, నిస్తేజపడలేదు. క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నమే చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత నేను హిమాలయాలకు వెళ్ళిపోదామన్న మాట మాట్లాడడం, ఆ తర్వాత ఇంకా చాలా కామెంట్స్ ఆయన చేశారు. అండ్ క్యాడర్కు భరోసాని ఇచ్చే ప్రయత్నం చేయలేదు అన్నది ఆ పార్టీ నాయకులు మాట్లాడుకునే మాట. అంటే ఇదే నావలో ఉంటే మునిగిపోతాం అనే ఉద్దేశంతో, మునిగిపోయే నావలో ఉంటే మునిగిపోతాం అనే ఉద్దేశంతో ఆ పార్టీని ఒక్కొక్కరు కూడా విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు అన్నది కూటమి నేతలు చేస్తున్న కామెంట్. ఇక ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నాది నాకు అంటున్నారు తప్ప ప్రజల పక్షాన పోరాడతా అని చెప్పడం లేదు అని చెప్పి సొంత పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఎప్పుడు కూడా నా అంటూ ఉన్నారు తప్ప మరి ప్రజల పక్షాన పోరాడడం లేదు. కనీసం క్యాడర్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేయడం లేదు అన్నది జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న విమర్శ. అండ్ హిమాలయాలకు పోతానంటూ ఒక కామెంట్ చేశారట. సో ఆఫ్ ద రికార్డ్ పార్టీ సమీక్షలో ఓటమికి గల కారణాలపై సమీక్ష చేస్తున్న సమయంలో ఇటువంటి మాట ఎందుకు అన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన నెగిటివ్ ఆలోచన ఆ పార్టీ నాయకులకి వచ్చిన పరిస్థితి. అండ్ అసెంబ్లీకి ఒక్కసారి మాత్రమే వచ్చారు, అది కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీకి వాళ్ళు రాలేదు. అండ్ అసెంబ్లీకి ఇక మీదట కూడా వస్తారా లేదా అనే సందిగ్ధం కూడా ఉంది. ఎందుకంటే 164 మందిని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. గతంలో మరి చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి, అవమానాలు పడ్డారు కాబట్టి దానికి రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తారు. అందులోనూ స్పీకర్గా ఉన్నది ఆయన పాత్రుడు కాబట్టి. సో అసెంబ్లీకి రావాలా వద్దా అనే విషయంలో కూడా ఆయన తర్జన పడుతున్న పరిస్థితి. అండ్ ఇంకొక విషయం, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, నా స్వగృహం ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి శాశ్వత నివాసం లేదు ఆంధ్రప్రదేశ్లో అప్పటికి, ఎన్నికల నాటికి. కానీ చాలా గర్వంగా చెప్పేవారు. అండ్ వీళ్ళు హైదరాబాద్ నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి విమర్శలు చేసే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లిలో పెద్దగా కనిపించట్లేదు, క్యాడర్కి అందుబాటులో ఉండట్లేదు, నాయకులకు అందుబాటులో ఉండట్లేదు. ఆయన ఎక్కువ కాలం బెంగళూరుకు మాత్రమే వెళుతూ ఉన్నారు. బెంగళూరులో ఒక విలాసవంతమైన ప్యాలెస్ ఉంది అనేది జరుగుతున్న చర్చ అందరికీ, అంటే చాలా చర్చ జరిగింది బెంగళూరు ప్యాలెస్కి సంబంధించి. సో బెంగళూరు ప్యాలెస్లో మాత్రమే ఎక్కువగా ఆయన ఉంటూ ఉన్నారు. ఇవాళ మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి పులివెందులు రాబోతూ ఉన్నారు. 23 రోజులు అంటే చిన్న విషయం కాదు. అందులోనూ అధికారం పోయి పార్టీ నిస్తేజంలో ఉండి నాయకుల్లో ఒక రకమైన ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండి ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్ళిపోతున్న క్రమంలో 23 రోజులు ఇంత కష్టకాలంలో ఒక 23 రోజులు ఉండడం లేదు అందుబాటులో అంటే
మరి పార్టీ పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఏంటి అన్న క్వశ్చన్ రైజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో సీఎం హోదాలో జగన్ లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది, ఇది అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు పదవి పోయిన తర్వాత మళ్ళీ లండన్కు వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు ఈ సమయంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు లండన్ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు దానికి రివెంజ్ తీర్చుకునే క్రమంలో జగన్ లండన్లో ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు ఖాళీ చేయబోతూ ఉన్నారా అనే చర్చ జరుగుతోంది. జగన్ వచ్చేలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేస్తారా అనే చర్చ కూడా నడుస్తూ ఉంది. సో చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారా? జగన్ లండన్లో ఉండగా ఈ 23 రోజుల్లోనే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వబోతోందా? అసలు ఏం జరుగుతోంది? అక్షర సత్యం ఉన్నారు. అక్షర సత్యం గారు మనతో, సీనియర్ జర్నలిస్ట్. అక్షర సత్యం గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, మీకు 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం సార్. రైట్ అండి, మీరు చాలామంది రాజకీయ నాయకుల్ని చూశారు, వైఎస్ఆర్ని కూడా గతంలో ఒకసారి కలిశారు, ఆయన ఇంటికి కూడా వెళ్ళారు ఒక సందర్భంలో, చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు, అంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అంటే వ్యక్తిగత విషయాలు కాదు, పార్టీ పట్ల ఆయన చూపిస్తున్న చిత్తశుద్ధి, పార్టీని నడిపించే తీరు, ఈ కష్టకాలంలో ఆయన విదేశాలకు వెళ్ళడం, దీని మీద విత్ ఇన్ ద పార్టీ చాలా పెద్ద చర్చే జరుగుతోంది. ఏంటి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నడపాలనుకుంటున్నారా లేదా ఈ పార్టీ భవిష్యత్తు ఏంటనేది బిగ్ క్వశ్చన్. ఆ పార్టీలోనే జరుగుతున్న చర్చ. మీకేమనిపిస్తోంది అక్షర్ సత్యం గారు? సార్, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీద విశ్లేషించే ముందు మీరు ఒక చక్కటి పాయింట్ పెట్టి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి అమరావతిలో ఉండలేదని విమర్శలు చేసి అమరావతిలో ఉండకుండా పులివెందులు వెళ్ళిపోతున్నారు అన్నది చాలా చక్కటి పాయింట్ సార్. అసలు అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి మొత్తం ఇందులోనే తెలిసిపోతుంది, ఒక్క పాయింట్ లోనే. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు మాటికి పులివెందులు వస్తున్నది పులివెందుల మీద అభిమానంతో లేదా పవన్ కళ్యాణ్ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండటానికి భయపడా? ఎందుకంటే ఆయన అధికారులు ఉందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అమరావతిలో ఉండలేదు, హైదరాబాద్ లో ఉంటున్నాడు, హైదరాబాద్ లో ఉంటున్నాడు విమర్శ చేసి పవన్ కళ్యాణ్ తాడేపల్లి అమరావతి రాబోతులకి ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ తాకలేడని విమర్శ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వస్తే అసెంబ్లీకి వెళ్ళనని శబ్దం చేసినట్లుగా అసెంబ్లీకి వెళ్ళనంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చొక్కాలు మారుతున్నాడు, పిల్లలు మారుతాడని విమర్శ చేసిన వ్యక్తి తన పార్టీలోని వ్యక్తుల మీద, భార్యల మీద లేదా వాళ్ళ యొక్క వైవాహిక జీవితాల మీద వాళ్ళకి పంపించే న్యూడ్ ఫోటోల మీద విమర్శలు వస్తుంటే సమాధానం చెప్పలేక లండన్ పారిపోయే పరిస్థితి వచ్చిందా అని అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఇక్కడ ఒక విషయం సార్, నాది డౌట్ సత్యం గారు, ఇక్కడ మీరు చెప్తూ ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లిలో ఉండడానికి భయం అని చెప్పి, భయం ఎందుకు? తాడేపల్లిలో ఉంటే భయం ఏంటి? ఉద్యమం అనే చరిష్మాలో పార్టీ నడిపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ తన తండ్రి చరిష్మా మీద లేదా పవన్ చిరంజీవి గారు ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిపేసిన తప్పులు కానీ లేదా సోనియా గాంధీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కానీ వాటిలోంచి వచ్చిన అధికారం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తను ఏదో తెలివైనోడు లేదా తను ఏదో చాకచక్యంతో పార్టీ నడిపితే వచ్చిన పార్టీ కాదు సార్. కష్టాల్లోంచి వచ్చిన పార్టీలు చెప్పాలంటే ఒక బీజేపీ 2 స్థానాల నుంచి ఇలా 300 పైన స్థానాలు సాధించిన పార్టీగా బీజేపీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఒక్క స్థానం గెలిచిన ఆ ఒక్క స్థానం కూడా వైసీపీలోకి వెళ్ళిపోయినా కానీ ఆయన అధైర్యపడకుండా చిరంజీవి గారి లాగా భయపడిపోకుండా పార్టీ నడుపుకుంటూ వచ్చు, చేతిలో ₹1 లేకుండా ఈ రోజు 100% స్ట్రైక్ తోటి తమ గెలవడమే కాకుండా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో రావడానికి, ఇది స్టేట్ లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో రావడానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కంపేర్ చేయాలంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే 151 స్థానాలు సంపాదించిన పార్టీ 11 స్థానాలకు పడిపోయింది. 23 ఎంపీ స్థానాలు సంపాదించిన పార్టీ 4 స్థానాలు పడి 4లో కూడా 4 ఉంటారో లేదో తెలియదు. ఆ 11 మంది కూడా ఎమ్మెల్యేలు ఉంటారో ఉండరో తెలియదు. రాజ్యసభ పాయింట్ ఏంటంటే సత్యం గారు ఒక్క నిమిషం నా పాయింట్ వినండి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మారిపోయిన పరిస్థితి. మరొక పక్కన సజ్జల కీలకమైన స్థానాలు పెట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, లేదా మిగిలిన తన రెడ్డి సామాజిక వర్గం అంతా నెత్తిని పెట్టుకుని అన్ని కులాలను దూరం పెట్టి నెత్తిని పెట్టుకున్న రెడ్డి సామాజిక వర్గం కానీ వీళ్ళందరూ కూడా పేకల్లో పోయారు, పేకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, లేదా పక్క పార్టీలకు చూపులు చూస్తున్నారు, లేదా మౌనం వహిస్తున్నారు. ఇంకొక పక్కన తన సహకరించిన ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా జైలుకి వెళ్ళిపోయే పరిస్థితి. ఇంకొక పక్కన ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ కేడర్ జగన్మోహన్ రెడ్డి గారి చూస్తే మాట్లాడితే పులివెందులు అంటున్నాడు, బెంగళూరు అంటున్నాడు, లండన్ అంటున్నాడు, ఇతనికి పార్టీ నడిపే సత్తా లేదు, మనం వేరే దారి చూసుకుంటే కానీ లాభం లేదని పార్టీ కేడర్ ప్రతి ఒక్కరు నిర్వీర్యం అయిపోయి పక్క చూపులు చూస్తున్న సందర్భంలో వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపి మీరు భయపడకండి, నేను ఉన్నాను, నేను లండన్ పులివెందులు ఎన్నమని సాయంకాలంకి వచ్చేస్తుంటాను, నేను మీరేం భయపడకండి, మనం మళ్ళీ నెక్స్ట్ అధికారంలో తీసుకొద్దాం మన పార్టీ నేను ధైర్యం చెప్పాల్సింది పోయి లండన్ వెళ్ళిపోతున్నాను, ఒక 3 నెలలు లండన్ లో ఉంటాను, లేదా 6 నెలలు తాడేపల్లిలో ఉంటాను, బెంగళూరులో ఉంటాను అనేది ఒక నాయకుడి యొక్క లక్షణాలు కాదు అని నేను భావిస్తున్నాను సార్. రైట్. 2019 ఎన్నికల్లో 151 సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఒక నమ్మకంతో ప్రజలు అవకాశం ఇచ్చారు. అంటే అప్పుడు అవకాశం ఇచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు అవకాశం ఇవ్వని పరిస్థితి. అప్పటికీ ఇప్పటికీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిప్రాయంలో వచ్చిన మార్పు ఏంటి? సచిన్ గారు, ఇప్పుడు ఆ రోజును కూడా నేను ఇంతకని చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చాకచక్యంతో అధికారంలోకి రాలేదు. అప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న చరిష్మా అయితేనే, రాజశేఖర రెడ్డి అభిమానం అయితేనే, ప్రజారాజ్యం పార్టీ నిలబడకుండా కాంగ్రెస్ లో కలిసిపోవడం అయితేనే, సోనియా గాంధీ తీసుకున్న రాష్ట్ర విభజన తప్పుడు నిర్ణయం అయితేనే, లేదా చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన అంటే కమ్మ పరిపాలన అని ప్రజలు భావించడం వల్ల అయితే వీటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యూహాల వల్ల కాదు. అయితే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా వచ్చి మంచో చెడో లేదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాల వల్ల వచ్చింది అనుకున్నాం, వచ్చిన అధికారాన్ని వినియోగించుకోలేదైనా ఈ రోజుకి కూడా తాము ఎందుకు అధికారాన్ని కోల్పోయాము అనేది కూడా ఒక రోజు కూడా ఆఫీసులో కూర్చోకుండా, రివ్యూ చేయకుండా, ఫీడ్బ్యాక్ తీసుకోకుండా, అసలు రేపు పొద్దున అధికారంలో రావాలంటే ఏం చేయాలని ఆలోచించిన తన వెనకాల వ్యక్తులు లేకుండా ఉన్న పరిస్థితుల్లో రేపు పొద్దున ప్రజలు ఏ విధంగా గెలిపిస్తారో జగన్మోహన్ రెడ్డి గారిని. తన అధికారం ఇచ్చింది సర్వేరాల మీద తను ఫోటో వేయించుకోవడానిక? తన అధికారం ఇచ్చింది తను ఏదో కష్టపడి తాళతలనాటి ఆస్తుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి పట్టాల మీద, పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడానిక? జగన్మోహన్ రెడ్డి అధికారం ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని లేదా రెడ్డి సామాజిక వర్గాన్ని అధికారంలో కూర్చోబెట్టుకోవడానిక? లేదా జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ఇచ్చింది తన తండ్రి పేర్లు తన పేర్లు పెట్టుకోవడానిక అనేది ఆలోచన. అసలు ఎందుకు ఓడిపోయాము ఈ రోజున మన పార్టీ? ఈ రోజు వైసీపీ పార్టీ క్యాడర్ ఏంటి, పక్క చూపులు ఎందుకు చూస్తున్నారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత కారణం ఉంది. ఈ రోజున రాజకీయాన్ని కమర్షియల్ చేసేసారు. ఒక ఎంపీ సీట్కి 60 కోట్లు 70 కోట్లు 100 కోట్లు ఉంటే తప్ప గెలవలేని పరిస్థితి, ఒక ఎమ్మెల్యే సీట్ 50 కోట్లు ఉంటే తప్ప గెలవలేని పరిస్థితి. సత్యం గారు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కూడా కీలక పాత్ర. ప్రతిపక్షం ఉండాలి, పాలకపక్షం ఉండాలి, ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ ఇన్ ద సెన్స్ ప్రజలకు మంచి చేసే విషయంలో. సో ప్రతిదాన్ని పొలిటిసైజ్ చేయకూడదు. కానీ ఇక్కడ ప్రతిపక్షం అంటే కూటమి బలంగా ఉంది. బీజేపీ, టీడీపీ, జనసేన వాళ్ళలో ఎటువంటి క్లాషు రాలేదు ప్రస్తుతానికి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా బలహీనపడుతున్న పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సైన్ కాదు. రైట్? ప్రజాస్వామ్యంలో ఇది మంచి సైన్ కాదు. అంటే ఒక ప్రత్యామ్నాయం, ఇప్పుడు కూటమి ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. కూటమి ఇదే విధంగా కొనసాగితే 2029 వరకు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరి ఆల్టర్నేటివ్ పార్టీ ఏంటి? కామెంట్ చేశారు కదా, హిమాలయాలకు పోదాము అనుకున్నాను అని చెప్పి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిక్కెవరు అంటే ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చే అవకాశం లేదు సార్. ఎందుకంటే సుఖాల్లో పార్టీ నడిపిన వ్యక్తి కష్టాల్లో పార్టీ నడిపే సత్తా జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాపార శైలి కూడా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు, తాను ఎంపీ కావాలన్నప్పుడు ఇంట్లో ఎంత రాద్ధాంతం జరిగిందన్నది నేను డాక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు అది వినేవాడిని. తండ్రి గారితో గొడవపడేవారు, వివేకానంద రెడ్డి గొడవపడే, అంటే ఆరోపణలే, నా దగ్గర అయితే సాక్ష్యాలు లేవు. కానీ ఆ తర్వాత షర్మిలా గారితో ఆస్తుల గురించి వచ్చిన ఆమె చెప్పింది ఏదో టీవీలో కూడా వచ్చిందని మేనపేట గేమ్ తీసేయడని, లేదా తను నెగ్గిన తర్వాత ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద కూడా దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి దురుకుడు స్వభావం ఉన్న వ్యక్తి లేదా షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తి
పార్టీ ఓడిపోయినప్పుడు పార్టీ ఆఫీస్ కూడా రాకుండా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అండగా ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తులు కూడా పిలిచి మాట్లాడలేని వ్యక్తి ఒక కుమారెడ్డి వెంకటేశ్వర్లు లేదా సజ్జల పక్కన పెట్టండి, ఒక విజయసాయి రెడ్డి లేదా ఒక పిల్లి సుబ్బ ఇటువంటి వాళ్ళు కూడా పిలిచి మాట్లాడలేని వ్యక్తి పార్టీని ఏ విధంగా నడుపుతాడు, మన పార్టీకి దిక్కెవరనేది ఇది నా అభిప్రాయం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరి అభిప్రాయము. తను నడిపే సత్తా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 89లో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారు గండిపేట రహస్యం అయితే గండిపేట ఆశ్రమంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలు అప్పచెప్పేశాడు, పార్టీ మీరు నడుపు బాబు నా వల్ల కాదని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీకు నడిపే సత్తా ఉంటే వెళ్ళండి కూడా నడపండి, పార్టీ ఆఫీస్కి రోజు రండి. మీకు అటువంటి సత్తా లేనప్పుడు అనుభవజ్ఞుడు ఎన్నో డక్కా ముక్కులు తిన్న వ్యక్తి ఒక బొత్స సత్యనారాయణ వ్యక్తి బాధ్యతలు అప్పచెప్పండి, పార్టీని కనీసం ఎలక్షన్ వరకు పార్టీని బతికిస్తాడు ఆయన అనేది నేను కోరుకుంటున్నాను. మెజార్టీ వైసీపీ నాయకుల యొక్క కార్యకర్తల అభిప్రాయం కూడా ఇదే సార్. రైట్. అంటే బొత్స అంటే వివాద రహితుడు, ఆయన ఏదో అంటూ ఉంటారు, మాట్లాడడం రాదు అది ఇది అని అంటూ ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆయన అంత రీతిలో రోజానో అంబటి రాంబాబు పేరుని నానో గుడివాడ అమర్నాథ్ మాట్లాడినంత రీతిలో ఎప్పుడు కూడా కనీసం మాట్లాడలేని పరిస్థితి. నిజంగా ఇప్పుడు పార్టీ నాయకులందరూ కూడా రీసెంట్గా మనం చూసాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ రకంగా కనీసం కూటమి ఒక అభ్యర్థిని పెట్టలేని విధంగా బొత్స అక్కడ రాజకీయం నడిపిన పరిస్థితి. సో ఆయన పేరే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే కష్టకాలంలో పార్టీ కష్టకాలంలో క్యాడర్కు భరోసా ఇచ్చి నాయకుల్లో ఆత్మస్థైర్యం నింపి పార్టీని నడిపించే ఉద్దేశం లేకపోతే ఇక ఆ పార్టీకి బొత్స లాంటి వాళ్ళే ఖచ్చితంగా దిక్కయ్యే అవకాశం కనిపిస్తోంది. అండ్ ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడే అస్త్రాలు విసరాలి అనే అదే ఒక ఏదో రాజనీతి యుద్ధనీతి ఏదో ఉంటుంది. సో ఇప్పుడు చాలా వీక్గా ఉంది ప్రతిపక్షం. ఎంతలా అంటే ఏ నాయకుడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆ పార్టీలో ఉంటాడో లేదో వెళ్ళిపోతాడో చెప్తూ ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య వీళ్ళిద్దరు కూడా జనసేన పార్టీలో చేరబోతూ ఉన్నారనే ఒక ప్రచారం నడిచింది. బట్ వాళ్ళు ప్రస్తుతానికైతే ఖండించారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా సాధ్యమే కాబట్టి మరి ఆ నాయకులు ఎలా ఆలోచిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఇక్కడ టీడీపీలోకి ఇద్దరు రావడానికి సిద్ధమైనట్టుగా మనకున్న ప్రాథమిక సమాచారం. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ క్లియర్గా చెప్పేశారు టీడీపీలో చేరబోతూ ఉన్నాను అని చెప్పేసి. ఆయనకి రాజ్యసభ ఇంట్రెస్ట్ లేకుండానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి ఆ అసంతృప్తి ఉంది. ఎన్నికలకు ముందు అది బయటపడలేదు, ఇప్పుడు ఆయన బయటపడ్డారు. ఇక జనసేన పార్టీ వైపు కొంతమంది చూస్తున్నారు అన్నది ప్రచారం. మీకు ఏదైనా సమాచారం ఉందా? ఎందుకంటే మీరు ఆ పార్టీ నాయకులతో బాగా క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటారు కాబట్టి. జనసేన పార్టీలోకి ఎవరు రాబోతూ ఉన్నారు? పెండెం దొరబాబు పేరు వినిపించింది, కిలారు వెంకట రోసయ్య పేరు వినిపించింది. బట్ ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి ప్రకటన చేయలేదు. సత్యం గారు సార్, జనసేన పార్టీలోకి రావడానికి చాలా మంది సుముఖత చూపిస్తున్నారు అన్నది కరెక్ట్. అలాంటి వాళ్ళు కూడా ఒకటి రెండు పేర్లు కూడా పార్టీ నాయకులు చూసి ఇచ్చిన పరిస్థితి. వాళ్ళ పార్టీ ఓడిపోయిన తర్వాత జనసేన కూటమి అధికారులకు వచ్చినారు. అయితే జనసేనలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పార్టీలో కొత్త వాళ్ళు తీసుకోవడానికి అంత చొరవ చూపరు వీళ్ళు. అందులో పార్టీ ఉన్న వాళ్ళకే నాయకత్వ బాధ్యతలు ఇవ్వడానికి చొరవ చూపరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని నేను విమర్శించను. కానీ వైసీపీ వాళ్ళు జనసేన పార్టీ వైసీపీ వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు ఈ రోజున సగం పార్టీ ఖాళీ అయిపోతుంది వైసీపీ అంతా. అలాగే బీజేపీ గట్టిగా ప్రెజర్ చేస్తే బీజేపీలో ఉన్న ఎంపీలు, రాజ్యసభ లోక్సభ ఎంపీలు సగం మెజార్టీ ఎంపీలు ఖాళీ చేసి వెళ్ళిపోతారు వైసీపీని. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్. అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వైసీపీ ఎమ్మెల్యేల మీద కానీ వైసీపీ నాయకుల మీద ప్రెజర్ తీసుకొచ్చే విధంగా చట్టబద్ధంగా కానీ చట్ట వ్యతిరేకంగా చట్టబద్ధంగానే చర్యలు తీసుకునే ప్రసక్తి ఉంటే ఈ రోజు వైసీపీ ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళు అనేక లావాదేవీలు ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళకి అంతా సెంట్రలైజ్డ్ ప్రాసెస్, కరప్షన్ అని ఏదైనా ఆరోపణలు ఉన్నాయి. లోకల్ ఏం దొరికేది కాదు. దొరికింది కాదు ఇసుక, నీరు, మట్టి వాటిలో వాళ్ళ ఏదో చేయి వాటం చూపించారు. ఆ కేసులు చాలు వీళ్ళకి. ఆ కేసుల నుంచి కాపాడుకోవడానికి లేదా 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఉన్నారు, ఓడిపోయినారు. ఆ డబ్బులు సంపాదించాలంటే అధికార పార్టీలోకి వెళ్తే తప్ప బతకలేని పరిస్థితి, లేదా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో పార్టీ ఇప్పుడు జనసేన తీసుకోకపోతే టీడీపీ జనసేన గురించి వెయిట్ చేయరండి. ఎవరో కూడా ఇప్పుడున్న రాజకీయాల్లో వాళ్ళు ఎగ్జిస్టెన్స్ నిలుపుకోవాలంటే జనసేనలో చేరడానికి ముందు ప్రయత్నిస్తారు. ఎందుకంటే దానికి లైఫ్ ఉన్న పార్టీగా భావిస్తున్నారు. జనసేన పార్టీ తీసుకోనప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోతారు, తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు సార్. వైసీపీలో మాత్రం ఉంటాడని నేను భావించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నట్టు కానీ, లేదు నేను నాయకుడిగా ఉంటాను, ఆయన తప్పుడు నిర్ణయం ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజులకే రాష్ట్రపతి పాలన విధించండి అన్నాడంటే అతను ఎంత అనాలోచితంగా ఆలోచిస్తున్నాడు, అతని ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది నాయకులకు అర్థమైపోయింది.
ఈ లండన్ పర్యటనలో అంటే వ్యక్తిగత పర్యటన, కుటుంబ సభ్యులను కలవడానికి, ఎందుకంటే వాళ్ళ డాక్టర్స్ అక్కడే ఉంటారు కాబట్టి కలవడానికి వెళ్తూ ఉన్నారు అన్నది అఫీషియల్గా మనకున్న సమాచారం. కానీ ఏదైనా అంటే పార్టీ విలీనం విషయంలో లేకపోతే నాయకుల్ని వేరే పార్టీల్లోకి పంపించే విషయంలో మరి చాలామంది మొన్న ఇద్దరు ఎంపీలు రిజైన్ చేస్తే అంటే బీజేపీలోకి కొంతమంది రాజ్యసభ సభ్యుల్ని పంపి తద్వారా ఏదో చేద్దామని చెప్పి జగన్ వ్యూహం పన్నుతున్నారని చెప్పి కొంతమంది చెప్పిన పరిస్థితి. ఇది వ్యక్తిగత పర్యటనగానే పరిగణించాల్సి ఉంటుందా? దీనిలో ఏదైనా అంటే ఆయన వచ్చేలోపు సెప్టెంబర్ 25 లోపు జరగబోయే అద్భుతాలు ఏమైనా ఉంటాయా? చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారా? జగన్ వచ్చేలోపు ఏదైనా అద్భుతం జరగబోతోందా? అవకాశం ఉందా? సార్ ఇప్పుడు వ్యక్తిగత పర్యటనకి వెళ్ళడం తప్పులేదు, ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు కాబట్టి వెళ్ళడం తప్పులే. కానీ ఎటువంటి పరిస్థితులు వెళ్తున్నాడే, నేను ఇంత ముందే చెప్పే పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉందని. అటువంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి మా అమ్మాయి బర్త్డే నేను 20 నెల రోజులు అక్కడ ఉంటానంటే ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? పార్టీని నమ్ముకున్న నాయకుల పరిస్థితి? మీరు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు, ఆ శ్వేతపత్రాలు అవి తీసుకొచ్చి ఆ కేసులన్నీ ఇరికించి కేడర్ అంతా భయపెట్టి కేడర్ పార్టీ మారిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేస్తారు? పార్టీని ఎట్లా నిలబెడతారు? మీరు వ్యక్తిగతంగా వెళ్తున్నారా, లేదా మీరు ఏదో ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా మీ ఫండ్స్ మొబిలైజేషన్ గురించి, లేదా ఫండ్స్ మేనేజ్మెంట్ గురించి, లేదా అక్కడ ఉన్న సంపాదించిన దాని గురించి మీరు వెళ్తున్నారా? అది వేరే విషయం. అది ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వ అధికారులు లేదా చట్ట విచారణలో తేలాల్సింది, మనం చెప్పుకోవాల్సింది కాదు. మీరు ఎటు వెళ్ళినా కానీ మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన పార్టీ పరిస్థితి ఏంటి, నాయకుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళారో, జనసేనలోకి వెళ్ళారో, బీజేపీలోకి వెళ్ళారో, అది కులం కట్టుబాటు అయితేనే లేదా రాజశేఖర రెడ్డి గారి అభిమానం అయితేనే వాళ్ళందరికీ మీరు ఏ విధంగా భవిష్యత్తు చూపించదలుచుకున్నారు? మీరు మాట్లాడితే మీరు బెంగళూరు వెళ్ళిపోయి లండన్ వెళ్ళిపోతే పులివెందులు వెళ్ళడం తప్పులే, కాదని అంతలా. ఎప్పుడు వెళ్ళండి మీ పులివెందుల మీద ఫోకస్ చేసింది పులివెందుల గురించా తప్పించుకోవడం కోసమా? రేపు పొద్దున్న మీరు నిజంగా చేతులు ఎత్తేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? రైట్. థ్యాంక్ యూ అక్షర్ సత్యం గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. వాస్తవంగా పార్టీ చాలా కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ నాయకులే ఓపెన్గా చెప్తున్న పరిస్థితి. అంబటి రాంబాబు కూడా చెప్తూ ఉన్నారు, పార్టీ మా నాయకులకు ఆఫర్ చేసి, కోర్టులో ఆఫర్ చేసి తీసేసుకుంటూ ఉన్నారు, ఇదేం రాజకీయం అని చెప్పి అంబటి రాంబాబు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంబటి రాంబాబు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు, జగన్ వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఆయన వెంటే ఉన్నారు. ఆయన వాగ్దాటితో మంత్రి పదవిని కూడా ఆయన సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఆ అభిమానాన్ని, ఆ భక్తిని, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న భక్తిని చూపించారు. అంటే ఎలా చూపించారంటే పవన్ కళ్యాణ్ని విమర్శలు చేయడం ద్వారా, ఒక రేంజ్లో కాదు, ఆయన పెళ్ళిళ్ళు, పెళ్ళాలు ఈ టైప్లో కమెంట్స్ చేయడం ద్వారా. సో అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి ఆప్షన్ ఉండకపోవచ్చు, కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది నాకు మిత్రులు ఉన్నారు అని చెప్పి గతంలో పవన్ కళ్యాణే ఒక సందర్భంగా చెప్పిన పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయనతో పవన్ కళ్యాణ్కి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇద్దరు కూడా మిత్రులు. గతంలో ఒక ఇష్యూ అయితే జనసేన వీర మహిళకి ఒక వైసీపీ నేత ఫోన్ చేసి అర్ధరాత్రి అసభ్యంగా మాట్లాడిన పరిస్థితుల్లో చాలా పాజిటివ్గా, స్పోర్టివ్గా బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా గ్యాప్ ఉంది ఆ పార్టీతో, ఇప్పుడు కాదు, ఆయనకి గతంలో ఎప్పటి నుంచో గ్యాప్ ఉంది. ఆయన బంధువు కూడా జగన్మోహన్ రెడ్డికి, కానీ మంత్రి పదవి ఇవ్వని పరిస్థితుల్లో ఆ తర్వాత ఒంగోలులో ఉన్న అక్కడ తాజాగా అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటి మీద చాలా అసంతృప్తిగా ఉన్న పరిస్థితి. సో చాలామంది నాయకులు ఇప్పుడు పార్టీని వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్. శత్రువు బలహీనంగా, చాలా బలహీనంగా, వైసీపీ బలహీనంగా ఉన్నది వాస్తవం. బీజేపీ, టీడీపీ ఈ రెండు పార్టీలు కూడా, అంటే జనసేన అంత ఫోకస్ చేయడం లేదు, ఎందుకంటే ఆ పార్టీలోని చాలామంది నాయకులు ఉన్నారు. 21కి 21 స్థానాల్లో ఆ పార్టీ గెలిచిన పరిస్థితుల్లో టీడీపీ అండ్ బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా వైసీపీ నేతల మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ టీడీపీలోకి వచ్చేస్తూ ఉన్నారు, బేదా మస్తాన్ రావు బీజేపీలోకి వెళ్ళిపోతారనేది ప్రచారం. ఆల్రెడీ వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేశారు. ఇక ఇద్దరు ఎమ్మెల్సీలు రిజైన్ చేశారు, ఇద్దరు కాదు ముగ్గురు రిజైన్ చేశారు. పోతుల సునీత, అలాగే కర్రీ పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, ఈ ముగ్గురు కూడా రిజైన్ చేశారు. వీళ్ళు ఏ పార్టీలోకి వెళతారు అన్నది ఇక్కడ, అంటే బీజేపీలోకి వెళ్ళాలా, టీడీపీలోకి వెళ్ళాలా అనే దాని మీద వాళ్ళు సమాలోచనలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది నేతలు పార్టీ మారేందుకు, పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతోన్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇవాళ పులివెందులు రాబోతూ ఉన్నారు. మరో 3 రోజుల్లో, అంటే సెప్టెంబర్ 3న విదేశాలకు వెళ్ళబోతూ ఉన్నారు. ఆ టూర్ కూడా చాలా లాంగ్ టూర్.
25 వరకు, సెప్టెంబర్ 25 వరకు ఆయన లండన్లోనే ఉంటారు. అది వ్యక్తిగత వ్యవహారం అయి ఉండవచ్చు, కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్ళే టూర్ అయి ఉండొచ్చు. బట్ పార్టీ ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళడంపై అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. గతంలో లండన్ పర్యటనలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి అంతా అక్కడి నుంచి ప్లాన్ చేశారు అన్నది జగన్ మీద ఉన్న విమర్శ. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం హోదాలో, అప్పుడు సీఎం హోదాలో, ఇప్పుడు మాజీ సీఎం హోదాలో అక్కడికి వెళుతూ ఉన్నారు. పదవి లేదు, అధికారం లేదు. సో ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు, లోకేష్ ఏం చేస్తారు అనేది పెద్ద చర్చ జరుగుతోంది. సో చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతూ ఉన్నారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయబోతూ ఉన్నారా అనేది బిగ్ క్వశ్చన్. ఇది స్పెషల్ డ్రైవ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.